4 to 7 వీక్స్ జనరల్గా దీని ప్రాజెక్ట్ మనకి డ్యూరేషన్ అని చెప్పడం జరిగిందండి. May 15th నుంచి July 15th వరకు ఆల్మోస్ట్ మీకు రఫ్గా 8 వీక్స్ వరకు మనకు ఉందండి. May, June, July 8 వీక్స్. సో అలాగే ఇది జనరల్గా రూమ్ అనేది మాత్రం వాళ్ళు ఇస్తారు ఒకసారి సెలెక్ట్ అయినట్లయితే. బట్ కాకపోతే వాళ్ళ అకామిడేషన్ ఖర్చులు అవి ఏవైతే ఉంటాయో అవి మీరే భరించుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఎగ్జామ్ మీరు ఈ ఇంటర్న్షిప్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్ March 31st మీకు ఇస్తారు, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జనరల్గా 2 మెయిల్ ఐడీస్ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ssPC@iascr.pune.ac.in చేయండి. ఒకవేళ SSPC మెయిల్ ఐడి మీకు రియాక్ట్ అవ్వకపోతే పర్సనల్గా అంటే ఇది చూసి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమ్య ఆత్రేయ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటారో ఆవిడ మెయిల్ ఐడి కూడా నేను మీకు చెప్తాను. సో దట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆవిడతో మాట్లాడవచ్చు. r@iascr.pune.ac.in ఇది వాళ్ళ మెయిల్ ఐడి అండి. సో అప్లికేషన్స్ ఫిలప్ చేసినట్టు బేసిక్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గానే ఇచ్చారండి. కాకపోతే మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ 3 yearsలో ఉన్నటువంటి అకాడమిక్ స్కోర్స్ మీరు ఫీడ్ చేయాలి. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్లో ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంటే 11th 12th స్కోర్స్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్కోర్ కానీ మీరు పెట్టి తీరాలి. చాలా సందర్భాల్లో నేను మీకు క్లియర్గా చెప్తున్నా, 11th 12th స్కోర్స్ ఇంపార్టెంట్ అంటే నన్ను వాదించేసి నా మీద పడిపోయి అవసరం లేదని చెప్పి స్కూల్ ప్రిన్సిపల్ వద్దన్నారు, దేశమంతా అవసరం లేదంటే మీరు ఒకళ్ళు అవసరం అంటే ఏంటని చెప్పేసి ఇగోగు తీసుకుని నా మీద పడిపోవడం కంటే ఎన్నో సందర్భాల్లో క్లియర్గా ఉన్న ప్రూఫ్ మీకు నేను చూపించడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్లో ఎవడన్నా బీటెక్ సమ్మర్ ఇంటర్న్షిప్లో 11th 12th అడగడం ఏంటని చెప్పేసి అనుకున్నాం, మీకు తెలియదు కాబట్టి అడుగుతారు. దీనిలో లాజిక్లు తీయడానికి ప్రయత్నం చేయొద్దు. దానికి నిదర్శనమే IIScr Pune వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. మాట్లాడకుండా ఓపెన్ చేసి చూడండి. ఉత్తనే మీరు సోఫాలో కూర్చొని మాట్లాడడం వల్ల మార్కు నిన్న చెప్తున్నాడు ఒక పేరెంట్ వచ్చి మన దగ్గరికి, లేదు సార్ అసలు మీరేంటి అలా చెప్తారు సార్, 12th మార్క్స్కి 11th మార్క్స్కి ఇంటర్న్షిప్కి సంబంధం ఏంటంటాడు. మీకు తెలియక చెప్తున్నారంటాడు నన్ను. నాలాంటి వాళ్ళు తెలియక చెప్తున్నారంటే నేనేం మాట్లాడతాను ఇంకా. కాదయ్యా దానికి కూడా సంబంధం ఉంటుందా అంటే, సార్ ప్లేస్మెంట్కి కూడా సంబంధం ఉంటుందంటే మీకు ప్లేస్మెంట్కి అదేంత సంబంధం ఉంటుంది సార్, అదే మాట్లాడతారంటారు నన్ను.